నమస్తే AP39 టీవీకు స్వాగతం. నేటి వార్త విశేషాలు. ఈరోజు సాయి ట్రస్ట్ వారు సాయి విజయ్ కుమార్ గారు మాకు ఒక బాడీని డొనేట్ చేయడం జరిగింది. శంకర్ రెడ్డి గారు ఆయనకు లక్ష్మి అనే యువతి భార్యగా ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు వేరే ఇంట్లో ఉంటున్నారు, ఇక్కడ అద్దె ఇంట్లో. వాళ్ళకి ఇంకా పిల్లలు ఎవరు లేరు. ఆమె మాట్లాడి సాయి ట్రస్ట్ వాళ్ళు ఆమెతో ఒప్పించి మంచి యొక్క డెసిషన్ ఒకటి తీసుకున్నారు. అమ్మ లక్ష్మి వాళ్ళకు మా యొక్క నమస్కారాలు. అండ్ శంకర్ రెడ్డి అనారోగ్యంతో ఈ మధ్యలోనే నిన్న చనిపోయినారు. ఈ సాయి ట్రస్ట్ వాళ్ళు మన అనంతపూర్కు చాలా సేవ చేస్తున్నారు. హాస్పిటల్ బయట రోజు అన్నదానం చేస్తుంటారు. అదేవిధంగా మాకు ఈ దాదాపు 8 నుంచి 10 బాడీస్, డెడ్ బాడీస్ విద్యార్థులకు చదువుకోవడానికి అండ్ మెడికల్ నాలెడ్జ్ పెంచడానికి కూడా వీళ్ళు రెగ్యులర్గా ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయము. అండ్ వాళ్ళు చేసే సేవలు ఎంత డబ్బు ఇచ్చినా మనం తీర్చుకోలేము. ఈ విధమైన సేవలు మరణాంతరమే కాకుండా చనక ముందు కూడా అనాథలకు అంతా వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను వాళ్ళకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని. ఇటువంటివి ఇంకా చాలామంది ముందుకు వచ్చి చేస్తే మేము ప్రోత్సహిస్తాము. ధన్యవాదాలు. సాయిరామ్ అండి. నా పేరు డాక్టర్ విజయ్ సాయి కుమార్. సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాము. మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న రాత్రి 11 గంటలకు నాకు హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఏమంటే మన దగ్గర ఉన్నటువంటి శంకర్ రెడ్డి గారు మరియు వారి సతీమణి లక్ష్మి గారు గతంలో కరోనా సమయంలో తర్వాత కూడా మనము ఎన్నోసార్లు వారికి ఆహారం అందించడము, వారికి కావాల్సిన సహాయం చేయడం జరుగుతుంది. ఆయన చనిపోయారని తెలిసింది. వెంటనే బాడీని మహాప్రస్థానం వెహికల్లో కట్టకిందపల్లె దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లోపలికి బాడీని తీసుకుపోవడానికి ఇంట్లోకి అలౌ చేయలేదు. సో రాత్రి అంతా అక్కడే రోడ్డు మీదే పెట్టి ఉదయం వాళ్ళ భార్యని ఒప్పించి మెడికల్ కాలేజీకి మెడికల్ విద్యార్థులు ఉపయోగించుకోవడం కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ గారికి ఇప్పుడే వచ్చారు. వారి చేతి మీదుగా ఆ యొక్క వారి శరీరాన్ని మన మెడికల్ కాలేజ్ విద్యార్థుల చదువు కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 8 మందికి మనము ఇట్లాంటి బాడీస్ అండి. ఆయన న్యాచురల్ డెత్ అండి. ఆయన కొంచెం అనారోగ్యం కడుపు నొప్పి ఏది ఉంది. 50 ఇయర్స్. వారి భార్య వాళ్ళకి పిల్లలు లేరు. భార్య భర్తలే ఉన్నారు. అతను బయలుదేరి పనిచేస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో దాదాపు ఒక 4 నెలల పాటు మా దగ్గరే ఉన్నారు. మనం ఏర్పాటు చేసినటువంటి టెంపరీ షెల్టర్లోనే అక్కడే ఉన్నారు. అక్కడే వారి జీవనం కూడా కొనసాగించింది. వాళ్ళకి ఎవరికి భార్య భర్తలు ఇద్దరే ఉంటారు, పిల్లలు లేరు. ఆమె కూడా కొంత ఫిజికల్గా దివ్యాంగురాలు ఆమె. సో ఈ ఊరు వాళ్ళే. అంటే వాళ్ళు సెటిలర్స్ ఎక్కడో గుంటూరు విజయవాడ ఉండి అనంతపురంకి వచ్చి దాదాపు 15 ఏళ్ళగా ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. సో ఎవరైనా సరే మన యొక్క దేహాన్ని చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడాలనుకున్న వాళ్ళు మాకు సంప్రదిస్తే ఆ కింద నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి సంప్రదిస్తే మేము ఈ బాడీ డొనేషన్ మనం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఐ డొనేషన్ కూడా మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు 746 మందికి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు బ్రెయిన్ డెడ్ కేసెస్ 5 జరిగితే ఆ 5 కేసెస్ కూడా మనమే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వాళ్ళకి పార్ట్స్ని వివిధ హాస్పిటల్స్కి పంపించడం జరిగింది. చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమంలో భాగంగా సాయి మహాప్రస్థాన సేవ అనే కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఈ యొక్క మహాప్రస్థాన సేవ ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా అనాథగా చనిపోకూడదు, వారి యొక్క అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా లాంఛనంగా జరగాలనే ఉద్దేశంతో మనము చేస్తున్నాము. ఇప్పటి వరకు ఇది 1640 మందికి మనము అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పాటు వారి పేరుతో 11వ రోజు కానీ 13వ రోజు కానీ మనం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నారాయణ సేవ కార్యక్రమం చేస్తూ సంవత్సరంలో 2 సార్లు మహాలయ అమావాస్య రోజు ఒకసారి, తర్వాత ఏ నది పుష్కరం వస్తే ఆ నది పుష్కరాల్లో వాళ్ళకి పిండ ప్రదానం చేసి ఉత్తమ గతులు కలిగించాలని ప్రార్థన చేస్తూ పిండ ప్రదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖు మౌని అమావాస్య రోజు కూడా మనం గతంలో చేసినటువంటి వారి అంతిమ సంస్కారాలు చేసిన వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి, వారి ఆత్మలకు శాంతి కలగాలనే ఉద్దేశంతో మహాకుంభమేళ ప్రయాగరాజ్లో కూడా మనము మౌని అమావాస్య రోజు పిండ ప్రదానం చేస్తున్నాము. తర్వాత ఎవరైనా సరే మాకు కాంటాక్ట్ చేయాలనుకుంటే నా యొక్క నంబరు 8712345520కి సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. సో ఇవందరికీ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.